హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు బి ఇన్ ఇంగ్లీష్. టుడే వీడియోలో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాము. ఎస్టర్డే క్వశ్చన్, దిస్ ఫ్రూట్ నేమ్ ఇస్ పపాయా. ఫస్ట్ వన్ ఈజ్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇన్ ఇంగ్లీష్ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. లివ్ అంటే బ్రతకడం కదా, వితౌట్ అంటే లేకుండా. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ కాంట్ లివ్ వితౌట్ హిమ్ అంటే అతను లేకుండా ఆమె బ్రతకలేదు అనమాట. గీత లేకుండా నేను బ్రతకలేను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ కాంట్ లివ్ వితౌట్ గీత. వేరే మీకు కావాల్సిన నేమ్ పెట్టుకోవచ్చు. ఆమె కోసమే నేను బ్రతుకుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ లివ్ ఫర్ హర్. ఐ లివ్ ఫర్ హర్ అంటే ఆమె కోసమే నేను బ్రతికి ఉన్నాను అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ నా గురించి నాకు తెలుసు. మన గురించి మనతో ఎవరైనా ఆర్గ్యూ చేసేటప్పుడు నా గురించి నాకు తెలుసు అని చెప్తాం కదా, అప్పుడు ఐ నో అబౌట్ మై సెల్ఫ్. ఐ నో అబౌట్ మై సెల్ఫ్ అంటాం. వారి గురించి నాకు తెలుసు అని చెప్పడానికి ఐ నో అబౌట్ దెమ్. ఐ నో అబౌట్ దెమ్ అంటాము. ఆమె గురించి నాకు తెలియదు అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ డోంట్ నో అబౌట్ హర్ అంటాము. అతని గురించి నీకు తెలుసా అని చెప్పేటప్పుడు డూ యూ నో అబౌట్ హిమ్. డూ యూ నో అబౌట్ హిమ్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ నేను పొగ తాగడం మానేశాను. దీని ఇంగ్లీష్లో ఐ గేవ్ అప్ స్మోకింగ్. ఐ గేవ్ అప్ స్మోకింగ్. ఐ క్విట్ స్మోకింగ్ అన్నా కూడా నేను పొగ తాగడం మానేశాను ఆర్ ఆపేశాను అని వస్తుంది. అతను స్మోకింగ్ చేయడం ఆపేశాడు అని చెప్పడానికి హీ గేవ్ అప్ స్మోకింగ్. అతను 1 month నుండి స్మోకింగ్ స్టార్ట్ చేశాడు అని చెప్పడానికి he started smoking 1 month ago అని చెప్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు. ఇన్ ఇంగ్లీష్ హూ విల్ హెల్ప్ దెమ్. హూ విల్ హెల్ప్ దెమ్. నీకెవరు సహాయం చేస్తారని చెప్పేటప్పుడు హూ విల్ హెల్ప్ యూ అంటాము. ఆమెకి ఎవరు సహాయం చేయరు అని చెప్పడానికి నో వన్ విల్ హెల్ప్ హర్. నో వన్ విల్ హెల్ప్ హర్ అంటారు. ఎవరైనా వారికి హెల్ప్ చేయగలరా ఆర్ చేస్తారా అని ఇంగ్లీష్లో అడిగేటప్పుడు ఎనీవన్ కెన్ హెల్ప్ దెమ్. ఎనీవన్ కెన్ హెల్ప్ దెమ్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు వాళ్ళు అబద్ధం చెప్పారు. ఇన్ ఇంగ్లీష్ దే లైడ్ టు మీ. దే లైడ్ టు మీ. ఆమె అతనికి అబద్ధం చెప్పింది అనేటప్పుడు షీ లైడ్ టు హిమ్. హనీ లైడ్ టు దెమ్ అంటే హనీ వారితో అబద్ధం చెప్పింది. కొడుకు వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పాడు అని చెప్పడానికి ఎ సన్ లైడ్ టు దేర్ మామ్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీ పని మనిషిని కాదు ఆర్ నేను నీకు ఏమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్. ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అంటారు. డూ యూ థింక్ షీ ఈజ్ ఏ సర్వెంట్ అంటే నువ్వు అనుకుంటున్నావా ఆమె నీ పని మనిషి అని. షీ ఈజ్ నాట్ యువర్ సర్వెంట్ అంటే ఆమె నీ పని మనిషి కాదు అన్నట్టు. మీ ఇంట్లో పని మనిషిలా చూస్తున్నావా అని ఇంగ్లీష్లో అడగడానికి డూ యూ లుక్ లైక్ ఏ సర్వెంట్ ఇన్ యువర్ హౌస్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ తాగడానికి ఏమైనా తీసుకురా. సమ్మర్ వచ్చింది కదా, ఇంట్లోకి వచ్చాక తాగడానికి ఏమైనా తీసుకురా అని చెప్పడానికి గెట్ సంథింగ్ టు డ్రింక్. గెట్ సంథింగ్ టు డ్రింక్. వాట్ డూ యూ డ్రింక్ అంటే నువ్వేం తాగుతావు అన్నట్టు. ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ అంటే నేనేమీ తాగను. డూ యూ లైక్ డ్రింకింగ్ థమ్స్అప్ అంటే నీకు థమ్స్అప్ తాగడం అంటే ఇష్టమేనా అన్నట్టు. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.